వయసు దీని మీద మీకు అవార్డు రావడం పట్ల ఎలా ఉన్నారు? ఎంత సంతోషం ఉంది మీకు? టాపిక్ దేని మీద? ఓన్లీ గ్రంథాలయం మీదనే వచ్చింది సార్ ఇది? నాకు ఎడ్యుకేషన్ లిటరేచర్ మీద వచ్చింది. అంటే సాహిత్య సాంస్కృతిక విద్య ఆధ్యాత్మిక సామాజిక రంగాలకు సంబంధించి అనేక సంస్థలు పెట్టారు. భారతరణ పేరు మీద అక్షరకళా భారతి, మిత్రభారతి, ఆత్మీయ భారతి, భువన భారతి, రకరకాల భారతల పేరు మీద పెట్టారు. పల్లెటూళ్ళను చైతన్యపరచడానికి ఏ విధంగా ఏమి చేయాలనో అది చేశారు. స్కూల్స్ పెట్టారు, పత్రికలు పెట్టారు, సంస్థలు పెట్టారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమం తీశారు. గ్రంథాలయ ఉద్యమంలో ఊరూరు గ్రంథాలయం. ఎవరైనా గ్రంథాలయం పెడతామని ఎవరైనా వస్తే 100 పుస్తకాలు ఇస్తున్నారు. నేను స్వయంగా వీళ్ళని ప్రారంభం చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అనుకోండి, భువనగిరి ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుకోండి 12 లైబ్రరీస్ మంచిగా నడుస్తున్నాయి. మారుమూలలో మహాగ్రంథాలయం నా ఇల్లుని గ్రంథాలయానికి అంకితం చేసి ఇప్పుడు నా శిష్యుడు శ్రేయోభిలాషుడు ద్రవ్య సహాయం చేత 2 అంతస్తుల మీద వైభవంగా నిర్మాణం జరిగింది. 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇది మన ప్రధానమంత్రి గారి దృష్టిలో పోయి ఆయన మాట్లాడాడు మనకి మాత్రం. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పరిశోధకులు PhD తీసుకున్నారు. మీరు మామూలు వాళ్ళు కూడా పాఠకులు చదువుకుంటున్నారు. ఏదో ఒక రకంగా పఠనపై ఆసక్తి కలిగించాలని లక్ష్యం దీన్ని. సార్ తర్వాత మీకు ఈ స్ఫూర్తి ఎవరిచ్చారు? అంటే అది ఒక పెద్ద ఒక ప్రక్రియ చేయాలనే ఆలోచనలో ఉంది. అన్నట్టు పుస్తకాలు ఉండడం చక్కగా పేర్చుకొని లైబ్రరీలో బీరువాలో పెట్టుకోవడం కాదు, ఆ పుస్తకాలను చదివించాలి. ఆ ప్రయత్నంలోనే ఉండాలి. ఈ స్వగ్రామం ఎక్కడ సార్? స్వగ్రామం అది వెల్లంకి, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి. ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డ్స్ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ మీరు ఇట్లా చేస్తాం? నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. తర్వాత నా జీవితం అంతా కష్టంతో కూడుకున్న అందువరకు నాకు 6 ఎకరాల భూమి ఉంటే ఇల్లు లేని వాడికి ఇచ్చారు, ఇల్లు లైబ్రరీకి ఇచ్చారు. నాకు ఎవరైనా సత్కారం చేసి 1,50,000 చేస్తే లైబ్రరీకి ఇచ్చారు. 25 లక్షలు కూడా లైబ్రరీకి. అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తు నడవడానికి ఏం చేయాలని ఆలోచన. ఓకే సార్, చాలా